రాజకీయాలను కేసులను విడదీసి చూడలేమని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసులు సహజమని కొందరు అంటే, కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రాజకీయాలు అవసరమని, పార్టీల మార్పు అనివార్యమని అనేవారు మరికొందరు. ఏది ఏమైనా రాజకీయ నాయకులపై పలు కేసులు నమోదవడం అత్యంత సహజమైన రోజులివి. అయితే ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు పెట్టే కేసులకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది అనేది మాత్రం సుస్పష్టమైన అంశం. ఆ సంగతి ఎలా ఉంటే, కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు. తను తెలంగాణ బిడ్డను అని, కేసీఆర్ కూతురుని అని చెబుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గతంలో తాను మొండిగా ఉండేదాన్నని, ఇప్పుడు తనను జగమొండిగా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు. ఆ సంగతి ఎలా ఉంటే, కవితతో పాటు మరో 2 మాజీ సీఎంల కుమార్తెలు కూడా గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలుసా? అందులో ఒకరు ఏకంగా అండమాన్ జైల్లో ఉన్న సంగతి తెలుసా? అనూహ్యంగా ఆ 2 జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన తరువాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా ఎన్నికయ్యారు అనే విషయం మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కుమార్తె కవిత 5 నెలలకు పైగా తిహార్ జైల్లో గడిపి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూప్తో చేతులు కలిపి 100 కోట్ల రూపాయల మేర ఆప్ నాయకులకు అందించారు అని ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు. అయితే కవితతో పాటు గతంలో మరో 2 మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైలు జీవితం గడిపిన వారే. వీరిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి ఒకరు కాగా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ఇంకొకరు. వీరు ఏ కేసుల్లో ఎన్నెన్ని రోజులు జైల్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి 2007 నుంచి 2010 మధ్య ఏకంగా అండమాన్ జైల్లో ఉంచబడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కేసే ఇందుకు కారణం. అప్పట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న DMK ఎంపీ రాజాతో ఈమె చేతులు కలిపారని, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు అనేది CBI ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నారు కనిమొళి. తరువాత ఆమెకు బెయిల్ లభించింది. అయితే కనిమొళి జైల్లో ఉన్న సమయంలో కరుణానిధి కాస్త దిగి వచ్చి కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించిన తరువాత ఆమెకు బెయిల్ వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు. ఇక బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి కూడా జైలు జీవితం అనుభవించిన సీఎంల కుమార్తెల జాబితాలో ఉన్నారు. గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారు అనే కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మీసా భారతి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణ రావడంతో CBI రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఆమె కేవలం 5 రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు.